అందరికీ తెలుసు కదా, రీసెంట్ డేస్లో అయితే మాల్దీవ్స్కి ఇండియాకి మధ్య గొడవ అయితే ఈ యొక్క ఇష్యూకి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటంటే మనందరికీ తెలుసు కదా, మాల్దీవ్స్ని మనం బాయ్కాట్ చేసిన తర్వాత మాల్దీవ్స్ యొక్క ఎకానమీ అయితే చాలా తక్కువ, చాలా కింది స్థాయికి పడిపోతూ వస్తుంది. అయితే ఇంకొక విషయం అయితే ఈ యొక్క అప్డేట్ గురించి ఈ యొక్క దేశం గురించి మనకైతే వచ్చింది. మన ఇండియా నుంచి వెళ్ళే టూరిస్టులు ఉంటారు కదా మాల్దీవ్స్కి, అయితే అప్పుడు మన ప్లేస్ అయితే టాప్ 2లో ఉండేది, 1 or 2. కానీ ఇప్పుడు ఆ స్థాయి అనేది 5వ స్థానానికి పడిపోయింది. చూడాలి మన ఇండియన్స్ మాల్దీవ్స్ మీద ఏ మాత్రం కోపంతో ఏ రేంజ్లో కోపంలో ఉన్నారో మనకు అర్థమైంది. ఏదేమైనా ఇండియాతో పెట్టుకుంటే మాల్దీవ్స్కి ఒక గుణపాఠం జరిగిందని మనం అర్థం అవుతుంది. అయితే అక్కడున్న ప్రభుత్వం చైనాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం కదా, అయితే అక్కడ చైనా ప్రభుత్వం వల్ల మాల్దీవ్స్ యొక్క ఎకానమీ ఇంతగానో పడిపోయిందని అయితే అక్కడున్న అపోజిషన్ పార్టీ ఆడ యొక్క ప్రధానమంత్రి ఉన్నాడు కదా రీసెంట్గా మొయిజ్జు మీద అయితే తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన్ని రాజీనామాకి చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఆయన వల్లే దేశం ఇంత స్థాయికి దిగజారిందని, ఇండియా టూరిస్టులు ఆయన వల్లే మాల్దీవ్ని బాయ్కాట్ చేశారని ఆయన మీద ప్రెజర్ బాగా పెరిగింది. ఈ ప్రెజర్ వల్ల ఆయన రాజీనామా చేస్తున్నారా అనే వాదనలకైతే బయలుపడుతున్నాయి. ఇప్పటికీ అవిశ్వాస తీర్మానం పడుతుంది. ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. అటు మంత్రులు కూడా సరిగ్గా పనిచేయలేకపోతున్నారు. అటు అక్కడున్న టూరిజం డెవలప్మెంట్కి సంబంధించిన వ్యక్తులు కూడా ఈయన మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. మనకి ఇండియానే అత్యధిక ఆధారం, మనం ఇండియా నుంచి బియ్యం అవన్నీ దిగుమతి చేసుకుని నువ్వు ఇండియా మీదే ఇట్లా ఇండియాకి వ్యతిరేకంగా ఇలాంటి కార్యకలాపాలు చేయడం వల్ల మన యొక్క దేశం ఇంత దెబ్బతినిందని అయితే అటు మాల్దీవ్స్ మీద అపోజిషన్ పార్టీ నాయకులు, మాల్దీవ్స్ నాయకుడు మొయిజ్జు మీద అపోజిషన్ పార్టీ నాయకులు తీవ్రమైన ఒత్తిడి పెడుతుంది. ఏదేమైనా కానీ మన కొన్ని రోజుల్లో మొయిజ్జు రాజీనామా చేస్తున్నా అనే వాదనలకైతే బలపడుతున్నాయి. ఏదేమైనా ఇండియాతో పెట్టుకుంటే మాల్దీవుల పరిస్థితి ఎలా అయిందో మనందరికీ తెలుసు. ఏదైనా ఇండియాతో పెట్టుకునే ముందు అన్ని దేశాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని మనం అనుకుంటున్నాం.